స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఇవాళ క్షోభిస్తూ ఉంటుంది. ఇవాళ జనవరి 9, 1983లో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయన ఆత్మ ఎందుకు క్షోభించాలి అని ఎవరైనా అనుకోవచ్చు. అందుకోసం కాదు ఆయన ఆత్మ క్షోభించేది. ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయనను రాజకీయాల్లోంచి దూరం చేసి చివరికి ఆయన మరణానికి పరోక్షంగా కారకుడైన చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆ రోజును గుర్తు చేసుకుంటూ ట్విట్టర్లో ఒక సందేశం పెట్టినాడు. మహోదయం కోసం ఉద్యమిద్దాం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి జ్ఞాపకం చేసుకుంటూ ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు, సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన రోజు, ఆయన మహానాయకుడు అంటూ ట్వీట్ చేసినాడు. అందులో ఎన్టీ రామారావు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటో కూడా ఉన్నది. ఆ ఫోటోలో ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు కనిపించాడు. ఎందుకంటే 1983 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో లేడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినాడు. ఆ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్టీ రామారావు గురించి మాట్లాడిన మాటలు అందరికీ ఇప్పటికీ గుర్తున్నాయి. సినిమాల్లో నటించే వాళ్ళు రాజకీయాల్లో ఏం రాణిస్తారు? ముఖానికి రంగేసుకున్న వాళ్ళకి రాజకీయాలు ఏమిటి? నా నాయకురాలు ఇందిరాగాంధీ కనుక ఆదేశిస్తే నేను ఎన్టీ రామారావు మీదనైనా పోటీ చేస్తాను అని మాట్లాడినవాడు ఓడిపోగానే వచ్చి ఎన్టీఆర్ భాషలోనే చెప్పాలంటే భవతి భిక్షాం దేహి అని అడుక్కొని తెలుగుదేశంలో చేరి ఆ తర్వాత 1995లో అదే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కుని పార్టీని లాక్కుని ఆయనను మానసిక క్షోభకు గురి చేసిన చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎన్టీఆర్ జపం చేస్తూ ఉన్నాడు. 1983 జనవరి 9ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన కొన్ని ప్రశ్నలు అడగాలి. నిజంగా ఎన్టీఆర్ అంత గొప్పవాడని మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముతున్నట్టయితే ఎందుకు 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినారు చంద్రబాబు మీరు? ఆయన శాసనసభ్యుని కలుసుకోవడానికి వస్తే వైజరాయ్ హోటల్ ముందు ఆయన మీద చెప్పులు ఎందుకు వేయించినారు చంద్రబాబు నాయుడు గారు? 1990 సెప్టెంబర్ 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయగానే ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 2వ తేదీనే అన్ని దినపత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇంకా ఎన్టీఆర్ అవసరం లేదు రాజకీయాలకు, వి డోంట్ నీడ్ ఎన్టీఆర్ ఎనీమోర్ అని ఎందుకు మాట్లాడినారు? 95 నుంచి 2004 వరకు కూడా అధికారంలో ఉన్న కాలంలో ఎందుకు ఎన్టీఆర్ను ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదు? పార్టీ రసీదు పుస్తకాల మీద ఎన్టీ రామారావు బొమ్మ తీసేస్తే హరికృష్ణ ఆందోళన చేస్తే తప్ప మళ్ళా 99 ఎన్నికల ముందు రసీదు పుస్తకాల మీద ఎన్టీ రామారావు గారి బొమ్మలు ఎందుకు వేయించినారు? అట్లాగే ఆయన అధికారంలోంచి దింపేయగానే మీరు ముఖ్యమంత్రి కాగానే సచివాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గోడలకున్న ఎన్టీ రామారావు గారి ఫోటోలన్నీ సచివాలయంలోని స్టోర్ రూమ్లలో టాయిలెట్ల పక్కన ఎందుకు పడిపోయినాయి? ఎందుకు తొక్కిళ్లలో పడిపోయినాయి? అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు ఎన్టీ రామారావును అని అడగాలి. అట్లాగే మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో చివరిలో మళ్ళీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తనకు అత్యంత ఆప్తుడైన ఒక పత్రికాధిపతితో మాట్లాడిన మాటలు వీడియో లీక్ అయింది కదా. అందులో ఏం మాట్లాడినారు? ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని మార్చేస్తాం, ఇంకా పేరు అవసరం లేదు, తీసేద్దాం, వేరే పేరు పెడతాం అని మాట్లాడిన విషయం. ఇట్లాంటి అనేకమైన ప్రశ్నలు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి సంబంధించి అనేక ప్రశ్నలు ఆయన వాళ్ళ అడగొచ్చు. అట్లాంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ 1983 జనవరి 9ని జ్ఞాపకం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది.